సో మీ ఉద్దేశంలో ఎక్స్ప్రెస్ ఫుల్ ఫామ్ ఏంటి? ఎక్స్ అంటే ఎగ్జాగరేషన్. మా లైఫ్ ని మేము చాలా గొప్పగా ఊహించుకుంటాం, కానీ మా టీచర్స్ మా పేరెంట్స్ కలిసి మా లైఫ్ ని ఒక హర్రర్ సినిమాలా చేసేస్తున్నారు. ఏ క్లాస్ చదువుతున్నాను? నైన్త్ క్లాస్. ఇంకొక సంవత్సరం తర్వాత మొత్తం మారిపోద్దమ్మా. థ్యాంక్ యూ. వాళ్ళు పాపం మన మంచి కోసం చెప్తారు కానీ మనకి అర్థం కాదు. వాళ్ళంతా మనకి కమర్షియల్ సినిమాలో విలన్లా కనిపిస్తారు. ఫస్ట్ హాఫ్ వరకే, సెకండ్ హాఫ్ లో వాళ్ళే అన్ని దగ్గరుండి చూసుకుంటారు. ఓకే ఓకే. పి అంటే పెద్దోళ్ళు. ఈ పెద్దోళ్ళు ఉన్నారే మా పిల్లల్ని ఎప్పుడు అర్థం చేసుకోరు. పెళ్లి చేసుకోమని పదే పదే ప్రతిభయ అని అడుగుతారు కానీ మమ్మల్ని ఎవరు అడగరు. నా బాధ ఇన్నాళ్ళకి నువ్వు అర్థం చేసుకున్నావురా. ఏం కంగారు పడకు, నిన్ను కూడా అడుగుతారు. పిండుడే నిన్నైతే. ఆర్ అంటే రైనీ సీజన్, పిల్లలందరికి ఇష్టమైన సీజన్. ఎందుకంటే హాయ్, నీ పేరు? చందన. ఏం చదువుతున్నావు? బీటెక్ లో ఏం చదువుతున్నావు? అంటే డాక్టర్ చేస్తున్నావా? బీటెక్ లో ఇంజనీరింగ్ చేస్తున్నావా? బీటెక్ రెండు మిక్సింగ్. ఏ బ్రాంచ్? అదే బ్రాంచ్. అది రోడ్స్ అండ్ బిల్డింగ్స్ చేస్తారా? ఆ బ్రాంచే కదా. ఓకే ఓకే, వెరీ గుడ్. అని ఏ కాలేజ్ చదువుతున్నావు? శ్రీ చైతన్య. అది ఇంటర్ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్ కాదు అది. ఓకే. ఆర్ ఫర్ రైనీ సీజన్, పిల్లలందరికి ఇష్టమైన సీజన్. ఎందుకంటే అందుకా ఇందా నుంచి అందుకా. సూపర్. ఎందుకంటే పిల్లలు స్కూల్స్ ఆపేస్తారు, మళ్ళీ అదే విధంగా పడవలు వేయడానికి బురద మంచిగా ఉంటాయి. ఎప్పుడైనా పాల ప్యాకెట్ లో కప్ప పిల్లలు పట్టినావా? అలవాట్లేదు. అరే ట్రై చేయ, మస్తుంటది అది. అవునా? తర్వాత రాత్రి అంతా దురదలే. ఓకే. ఈ ఫర్ సూర్యుడల్లే వచ్చాడు మన అందరి కాటమరాయుడు. పంచే గట్టిన మంచితనం నిలువెత్తు కాటమరాయుడు. ఈ అంటే ఎనర్జీ. పాలంటారు, గుడ్ అంటారు, బూస్ట్ అంటారు. అవన్నీ తిని లావ్ అయితే ఫ్రెండ్స్ లావ్ అయ్యా అంటారు. సూర్యుడల్లే వచ్చాడు మన అందరి కాటమరాయుడు. పంచే గట్టిన మంచితనం నిలువెత్తు కాటమరాయుడు. మిర్రా మీసం మెలి తిప్పుతాడు జనం కోసం. ఎస్ అంటే స్నానం. మనందరికి నచ్చింది రెండు. ఒకటి స్నానం, రెండు పోయం. పొద్దున్న లేసంగానే చెడ్డీ లాగేసి బాత్రూమ్ లోకి బలవంతంగా తోసి స్నానం చేయమని అంట. రోజు చేస్తావా? రోజు చేస్తా. నీ సబ్బు స్లోవా ఏంటి బంటి? స్లోయే. ఇంకేం ఇష్టం ఉండదు స్నానం కాకుండా? పోయమా? ఏదో పోయం చెప్పు. ఒప్పక అప్పురాంబో నొక్క పోలికనుండు చూడ రుచులు జాడవేరియా పుణ్యపూర్ శబ సిగ్గు విశ్వదాభిరామ వినరావేమా. దాని అర్థం ఏంటి? మనకే తెలియదు. చిన్నప్పుడు ఎప్పుడు చదివినాం. ఊర్రే చదివి రాసేసాం అంతే. హాయ్ ప్రదీప్. ఎస్ అంటే స్కూల్. మేము ఏదో ఇంటి దగ్గర ఆడుకొని పెట్టలేదని స్కూల్ కి వెళ్తే అక్కడ కూడా మ్యాథ్స్ క్లాస్ అని, సైన్స్ క్లాస్ అని, యోగా క్లాస్ అని క్లాసుల మీద క్లాసులు పిక్కి జుట్టు పిక్కునేలా చేసి. ఓహో, నువ్వు ఆడుకుందామని స్కూల్కి వెళ్దాం అనుకున్నావా? అయ్యో సర్లే అమ్మా. ఏ క్లాస్ చదువుతున్నావు? నైన్త్. 10th వరకే, దాంతో జీవితం నిన్ను ఆడుకుంటుంది. ఓకే. సో ఇలాగే మీలాగే తెలివైన వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది ఉన్నారన్నమాట. సేమ్ ఇలాగే మీ అంత తెలివైన వాళ్ళే. సుబ్బారావు, జాన్, అప్పారావు. వీళ్ళు ముగ్గురు రోజు ఏం చేస్తారంటే, ఒక రోజు మీలాంటి ఒకడు నడుచుకుంటూ రోడ్డు మీద వెళ్ళేటప్పటికి జాన్ అండ్ అప్పారావుని చూశారు. అక్కడ జాన్ అండ్ అప్పారావు ఏం చేస్తున్నారు అంటే, ఒకడు తవ్వుతున్నాడు, ఒకడు పూడుస్తున్నాడు, ఒకడు తవ్వుతున్నాడు, ఒకడు పూడుస్తున్నాడు. అరే ఏంట్రా ఒకడు తవ్వుతున్నాడు, ఒకడు పూడుస్తున్నాడు, ఏమైందిరా అని అడిగారు.
ఏమైందిరా అంటే ఏం లేదు సార్, జాన్, అప్పారావు, సుబ్బారావు మేము ముగ్గురం కలిసి ఒకడు తవ్వుతాడు, ఒకళ్ళు సుబ్బారావు మొక్క నాటుతాడు, జాన్ ఏమో మట్టి పూడుస్తాడు సార్. ఈ రోజు సుబ్బారావు రాలేదు, అయినా సరే మా పని మేము చేసుకుంటున్నాం సార్. ఒకడు తవ్వుతున్నాడు, ఒకడు పూడుస్తున్నాడు అని వాడు వేసుకుంటాడు. సో ఇలాగే మీరు కూడా తలతిక్క పనులు ఏమైనా చేశారా? చేస్తూనే ఉంటాం, అది వేరే విషయం. మీకు గుర్తున్నవి అన్నా నాకు క్లాస్ చెప్తుంటే 2 వచ్చింది. అత్రి అయితే నాకు 2 వచ్చినప్పుడు నాకు ఏం చేయాలో అర్థం కాక సార్ ఏమో సిన్సియర్ గా క్లాస్ చెప్తుండు, నేను కూడా ఇంటర్నెట్ చేసి బెంచ్ వెనకకి వెళ్ళిపోయినా. అక్కడ పిచ్చి పిచ్చి చేసిన, సార్కి అర్థం కాలే ఏమైందని. నన్నేమో ఆఫీస్ తీసుకెళ్ళి ఏంట్రా నాకు తెలిసి సేమ్ సిచ్యువేషన్ ఇప్పుడు నీకు నడుస్తున్నట్టుంది. నీకెట తెలుసా నీ ఎక్స్ప్రెషన్ అలాగే ఉంది. థ్యాంక్ యూ. నేను ఒకసారి క్రికెట్ గ్రౌండ్ కి వెళ్ళేటప్పుడు అందరు ధోని చూస్తే నేను చీఆర్ గల్ చూసిన. మినిమం క్వాలిటీ అంట. అయ్యో సార్ సిన్సియర్ గా క్లాస్ చెప్తున్నప్పుడు నాకు వాష్రూమ్ వచ్చింది. అయితే నేను బాడీలో వాష్రూమ్ వచ్చి బయట పడేసిన. ఈసారి వీడిని కూడా తీసుకెళ్ళి. అన్నా నమస్తే నమస్తే అన్న. కోనా అన్న ఏదో నీ దయ వల్ల. గాడ్ బ్లెస్ యూ మై చైల్డ్. ఓకే ఓకే. ఒకరోజు ప్రిన్సిపల్ సార్ తన రూమ్ లో లేని టైంలో చూసి క్వశ్చన్ పేపర్ లో జెరాక్స్ తీసి పెట్టుకున్నా. ప్రిన్సిపల్ సార్ సీసీటీవీ కెమెరాలో చూసి కొట్టాడు. నిన్ను జిరాక్స్ చేసిండు ఆయన? నన్ను జెరాక్స్ తీసిండు. నీ దగ్గర సూపర్ వాయిస్ ఉంది, మా వాళ్ళ కోసం పాట పాడవా? నాకు పాట రావన్నా, డాన్స్ ఒకటి వస్తుంది. డాన్స్ చేస్తావా? చేసానా? దావచ్చే. ఏ పాట కావాలి? చక్కగా అల్లు అర్జున్, శృతి హాసన్ ఇద్దరు స్టెప్లు ఆయనే వేస్తాడు. ఎక్స్ప్రెస్ షో చూస్తూ ఉంటా. అంతకంటే తలతికి పనం కూడా ఉండదు నీకు. థ్యాంక్ యూ డార్లింగ్, థ్యాంక్ యూ సో మచ్. నేను ఒక రోజు మా ఫ్రెండ్ తీసుకొని ఆయనకి జ్వరం వచ్చిందని హాస్పిటల్కి వెళ్ళినా. నువ్వా హాస్పిటల్ తీసుకెళ్ళావా? మా నాయనే. రూమ్ లోకి వెళ్ళగానే పేషెంట్స్ ఉన్నారు కానీ డాక్టర్ లేడు. దొరికిందే ఛాన్స్ అని డాక్టర్ కోట్ వేసుకొని వాళ్ళకి ట్రీట్మెంట్ చేయడం స్టార్ట్ చేసిన. ఇప్పుడు వాళ్ళంతా ఏం చేస్తారు? అంతే ఉంటది కానీ వాళ్ళ సంగతి. అయితే కొద్దిసేపు అయినాక బాత్రూమ్ లో నుంచి డాక్టర్ వచ్చిండు. అది చూసి నాకు ఇంజెక్షన్ ఇచ్చిండు. ఒక రోజు ఎగ్జామ్ రాస్తుంటే దేవుడికి మొక్కుంటారా, నేను ప్రదీప్ని మొక్కున్నా. ఉందా ఎగ్జామ్ పోయిందా? ఉంది. అయితే సార్ చూసి ఏంద్రా ప్రదీప్ ని మొక్కుంటున్నావు, దేవుడిని మొక్కుంటారు కదా, నాకు ప్రదీపే దేవుడు అన్న. అన్నా ఇంకా అలాంటి ఘోరాలు ఎప్పుడు చేయకనా? నేను అలాగే నా సీనియర్ దండాలు పెట్టుకుంటే 17 సబ్జెక్టులు ఉన్నాయి. ప్రదీప్ షో అనగానే కిందే ముందో పైన ముందో చూసుకోకుండా అలానే వచ్చా భయ్య. అయ్యయ్యో కింద ఆంటీ చూసి నవ్వింది, అప్పుడు తెలిసింది కిందేది లేదు పైనది లేదు అది. నీకు సమ్మర్ లో చల్లగా అనిపించలే? ఏం లే భయ్య, ఎండ కొడుతున్నది. ఎండ కొడుతుందా? కాసేపు తగ్గిపోద్ది. నమస్తే ప్రదీప్ భయ్య. నమస్తే, హౌ ఆర్ యూ? ఫైన్. మ్యారేజ్ అవుతుంటే యూట్యూబ్ లో ఎక్స్ప్రెస్ రాజా ప్రోగ్రామ్ చూస్తున్నాం.
పెళ్లి కొడుకు చూస్తున్నా పెళ్లి కూతురు చూస్తున్నా? పెళ్లి కొడుకు. పెళ్లి కొడుకు చూస్తున్నా. పెళ్లి కూతురు కూడా చూపించు. ఎస్ సార్. ఓకే, ఏమో చెప్పలేము, లాస్ట్ మినిట్ క్యాన్సిలేషన్ జరగచ్చు కదా. హాయ్ ప్రదీప్ అన్నయ్య. హాయ్. నేను ఒక రోజు ఎగ్జామ్ రాస్తుంటే ముందట ఒక అమ్మాయి చదువుకున్న అమ్మాయి ఉంటది. అయితే నాకు ఏం రాక ఆమెని దాంట్లో చూసి రాసిన. రాసావు. ఏమైంది ఇంతకి? అమ్మాయి పాస్ అయిందా నువ్వు పాస్ అయ్యా? ఇద్దరు ఫెయిల్ అయ్యారు. ఎవరి ఆన్సర్లు వాళ్ళే రాసుకోవాలి. నేను కూడా రాసేవాడిని పక్క వాళ్ళు చూసి. బట్ మాకేంటంటే వేరే వేరే బ్రాంచ్లు వేరే వేరే క్లాస్ వాళ్ళు కూర్చోబెడతారు. నాకేం తెలుసు, ఆడు ఫిజిక్స్ రాస్తుంటే నేను సైన్స్ రాస్తుండే. హాయ్ అన్నయ్య. హాయ్. హౌ ఆర్ యు? 30 రూపీస్ ఫైన్. నీ పెళ్ళెప్పుడు? అదే పెద్ద తలతిక్కి పని నాకు. ఏం కాదు. అప్పుడే వద్దు, ఇంకొంచెం పెద్దోడిని అయ్యాక. అందరి పెళ్లిలో నీవే కాలే. అందరు అయిందని మనం చేసుకుంటావా చెప్పు? 40 years ముసలి అయిపోతాం. అంటే కాజల్ అగర్వాల్ షూటింగ్ చేస్తుంది, కాజల్ ఫ్రీ అవగానే తెచ్చుకుందాంపా. కాజల్ ని చేసుకుందాం రకుల్ ప్రీత్ ని చేసుకుందాం అర్థం కావట్లేదు, కన్ఫ్యూజన్ లో. అంటే బేసిక్ గా 2 సీన్లు ఉన్నాయి, అది కూడా ప్రాబ్లం లేదు. బట్ మీరేమంటారు? రకుల్ ప్రీత్ ఓకేనా? డన్. సంగీతకి మీరంతా డాన్స్ చేయాలి మరి. డన్ డీల్, డన్ డీల్. ఓకే, రకుల్ ప్రీత్ నీ షో చూడకూడదని కోరుకుంటాను. హాయ్ ప్రదీప్ బ్రో. హలో. పెళ్లి కావాలంటే దేవుడికి మొక్కోవాలి, పెళ్లి క్యాన్సిల్ అవ్వాలంటే ప్రదీప్ అన్నకు మొక్కాలి. బయట అలా అనుకుంటున్నారా? సో మీరు టీచరా? ఏ సబ్జెక్ట్ టీచ్ చేస్తారు? సైన్సా? అమ్మో అమ్మో. నాకు 10th లో సైన్స్ 99 వచ్చింది. సైన్స్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సబ్జెక్ట్. సో థ్యాంక్ యూ. అంటే ఫస్ట్ నుంచి 10th వరకు సైన్స్ అన్ని మార్కులు కలిపితే 99 వచ్చింది. సమంత అవుతున్న ఏడుంది ఇప్పుడు? అరే బామ్మర్ది, రకుల్ అక్క గురించి అడుగు చెప్తా. ఇప్పుడు అవుతున్న ఎవరు? నీ కంఫర్ట్ నాన్న, నీకు ఎవరు కావాలి చెప్పు. ఏ ఇష్టం ఉన్న వాళ్ళు నా ఇష్టం. అంతేనా డార్లింగ్? రకు ఓకే.